హాయ్ గైస్, మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యుగ యుగాలకు సజీవుడైన యేసయ్య నామంలో శుభములండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంటే డబ్బు గురించి బైబిల్లో చెప్పబడిన విషయాలు ఏమిటంటే, ధనాపేక్ష మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ధనం ఎక్కడుంటే అక్కడనే మన మనసు మన హృదయం ఉంటుంది. ధనము మనిషి సృష్టించుకున్న కరెన్సీ. అది దేవుని కృప లేనిది మనిషి జీవించలేడు. డబ్బును మనము వాడుకోవాలన్నా, అది లేనప్పుడు అది దానితోని ఏ విధంగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నా దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు జ్ఞానం మాత్రమే ముఖ్యం. జ్ఞానం లేకపోతే డబ్బుని ఎలా వాడుకోవాలో, డబ్బు లేని సమయంలో ఎలా ఉండాలో, దానితోని ఎలా సేవ చేసుకోవాలో చేసుకోలేం. దేవుని మాటలు, దేవుని జ్ఞానం ఉంటేనే డబ్బును మనం బ్యాలెన్స్డ్గా దాని పట్ల ఉండగలుగుతాం. జీవం కలిగిన మనము జీవం లేని కరెన్సీని వాడుకోవాలంటే దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేకపోతే మనకెంత ధనం ఉన్నా కూడా వేస్టే. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి నరునిగా వచ్చినప్పుడు, ఆయన ఆకలి కొనినప్పుడు అపవాది ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడివే కదా, మరి ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినరాదు అని అన్నాడు. అంటే అందుకు ప్రభు ఏమన్నాడు? మానవుడు రొట్టె వల్లనే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించగలుగుతాడని చెప్పాడు. అంటే దేవుని మాటలను మనం వింటేనే, ఆయన మాటలే మన జ్ఞానం కాబట్టి, ఆ జ్ఞానం ఉంటేనే మనము డబ్బును మంచిగా మేనేజ్ చేయగలం. అందుకోసం ఇంగ్లీష్లో ఒక సామెత వచ్చింది, ఒక ప్రోవర్బ్ వచ్చింది, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ అన్నాడు. దాన్ని మనం దేవుని జ్ఞానంతో మంచి సేవకునిగానే వాడుకోగలుగుతాం, చూడగలుగుతాం. దాని పట్ల మనం యజమానులుగా ఉండగలుగుతాం. లేదు, దురాశలకు వెళ్ళి అదే ముఖ్యం అనుకుంటే అదే మనకు యజమాని అయ్యి మన జీవితాలను ఎటో తీసుకెళ్తూ ఉంటుంది, దేవునికి విరుద్ధంగా మార్చేస్తూ ఉంటుంది. మనల్ని క్రిమినల్స్గా కానీ, పాపులుగా కానీ, ఇక మొత్తం సమస్త కీడులకు ఈ ధనం అనేది మనిషిని చెడగొడుతూ ఉంటుంది. దేవుని జ్ఞానమే ముఖ్యం. ధనము కంటే దేవుని నోటి నుంచి వచ్చే మాటల్ని విని, ఆ మాటలనే జ్ఞానంగా మనం వాడుకున్నప్పుడు జీవించగలుగుతాం.